మరికొన్ని నిమిషాల్లో ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ మంత్రి మండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా రైతులకు అందించే మొత్తాన్ని పెంచే అవకాశాలున్నాయి. మరికొన్ని నిమిషాల్లో ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ మంత్రి మండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా రైతులకు అందించే మొత్తాన్ని పెంచే అవకాశాలున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, కేంద్ర కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలేంటి? మరికొద్ది సేపట్లోనే కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ప్రధాని అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారు. పలు కీలక అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. సో కేబినెట్ లో పలు కీలక అంశాలు కూడా ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించిన అంశాలతో పాటు అదేవిధంగా కిసాన్ నిధి కింద ఏటా ప్రభుత్వం ఇస్తున్న నిధిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దానిపైన కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తగ్గట్లుగానే ఈ రోజు ప్రతి సంవత్సరం 3 విడతలుగా ఇస్తున్న కిసాన్ నిధి కింద పీఎం కిసాన్ నిధి కింద ఆ నిధిని 10,000కు పెంచుతున్న నిర్ణయం తీసుకున్నారు. సో దానిపైన కూడా ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన పైన కూడా అనుమతులు మంజూరు పైన కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థాంక్యూ అశోక్.